హలో గాయస్, వెల్కమ్ టు తెలుగు ఎర్నింగ్స్. అండ్ ఇవాళ వీడియోలో మీ అందరికీ ఒక తర్నాక్ లూట్ అయితే చెప్తాను. సో 2x అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత వాలెట్ ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి పర్ అకౌంట్కి $2 to $3 అయితే ప్రాఫిట్ ఉంటుంది. అన్లిమిటెడ్ బైపాస్ స్టిక్ అయితే చెప్తాను, అన్లిమిటెడ్గా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. గైస్ మనకి వాలెట్ ఎయిర్ డ్రాప్స్ అంటే ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి వాలెట్ ఎయిర్ డ్రాప్ కూడా మనకి పేమెంట్ అయితే ఇచ్చింది. మనకి PLT వాలెట్ కానీ, సో ట్రస్ట్ వాలెట్ కానీ, ఐమీ వాలెట్ కానీ సేమ్ కాన్సెప్ట్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లింక్. సో దాన్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేసి జాయిన్ అయిపోండి. సో అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫటాఫట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే వేసేయండి. సో చదువుతాను నేను కూడా. గెస్ ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా లూట్ అయితే స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్లో అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో యొక్క ఫస్ట్ అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. సో ఫటాఫట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ నేమ్ అయితే వచ్చేసి సో మాస్టర్ బ్యాంక్ అని ఉందని చెప్పేసి బ్యాంక్ అప్లికేషన్ అనుకోకండి, ఇది ఒక వాలెట్ గైస్. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి స్టార్ట్ విత్ పిన్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేసుకొని చూడండి ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ క్రియేట్ న్యూ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, సో మీకు ఒక పిన్ అయితే సెట్ చేసుకోమని అడుగుతుంది. సో పిన్ సెట్ చేయండి. గ్యాస్ మీరు పిన్ అయితే సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక యాడ్ అయితే వస్తుంది. సింపుల్గా దీన్ని అయితే కట్ చేయండి. సో కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అయితే క్లిక్ చేసి సో ఇక్కడ అగ్రీ అనే బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అగ్రీ అయితే అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ బ్యాకప్ అయితే చేయమని అడుగుతారు. సింపుల్గా ఇక్కడ లేటర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వాలెట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ యాక్టివేట్ వాలెట్స్ అని ఉంది కదా, సో దీని మీద వెళ్ళే పర్లేదు, లేదంటే మల్టీ వాలెట్ అని ఉంది కదా, సో దీని మీదకైనా వెళ్ళే పర్లేదు. ఓకేనా, ఈ రెండింటి మీదకి వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ ఫస్ట్ 2 టోకెన్స్ ఉన్నాయి కదా, మాస్ అండ్ సింగ్ టోకెన్. ఓకేనా, ఇవి రెండింటిని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. సో యాక్టివేట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ సింగ్ అని ఉంది కదా, సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి, మనకైతే యాక్టివేట్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఈ 2 టోకెన్స్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మళ్ళీ ప్రొఫైల్లోకి అయితే రండి. సో హోమ్కి అయితే రండి. ఇక్కడ చూడండి కేసు మీకు హలో అని చెప్పేసి ఒక ప్రొఫైల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు. సో లేదనుకుంటే డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి ప్రొఫైల్లోకి అయినా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో నేను నేమ్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా, సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ నేమ్ అయితే సేవ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, మళ్ళీ దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఒక రెఫరల్ కోడ్ అయితే అప్లై చేసే ఆప్షన్ వస్తుంది. నేను ఒక రెఫరల్ కోడ్ అయితే ఇస్తాను గైస్. సో ఈ రెఫరల్ కోడ్ అయితే ఇక్కడైతే పేస్ట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సైన్ అప్ బోనస్ $2 or $3 అయితే ప్రొవైడ్ అవుతాయి. రెఫరల్ కోడ్ మస్ట్ అండ్ షుడ్గా అయితే అప్లై చేయాలి. ఓకేనా, సో రెఫరల్ కోడ్ అయితే అప్లై చేసేసిన తర్వాత సో మీరు వాలెట్ అయితే యాక్టివేట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి గైస్. ఓకే గైస్, మీరు వాలెట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లో యొక్క గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. సో దీని మీద అయితే ఏదైనా బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి గైస్, ప్రతి ఒక్కరికి కూడా 100% అయితే రివార్డ్ అయితే ఇక్కడ మనకైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. అంతమంది పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా నేను స్టార్టింగ్లో చెప్పాను. సో 2x ట్రిక్ అని చెప్పేసి సో వీడియోకి అయితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. సో టిల్ ఎండ్ వరకు చూడండి. సో 2x ట్రిక్ ఎలా అయితే వర్క్ అవుతుందో నేను మీకు చెప్తాను జాగ్రత్తగా. ఓకేనా, సో ఫస్ట్ ఆల్ అయితే మనం ఈ ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మనకి $3 అయితే సైన్ అప్ బోనస్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా, సో ఎట్లా ఫిల్ చేయాలి ఏంటని చెప్పేసి చూపిస్తాను చూడండి. గైస్ మనం ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ టాస్క్లు అన్నీ సింపుల్గా ఉంటాయి గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ టాస్క్ ఏముంది, ఇక్కడ డౌన్లోడ్ మాస్టర్ బ్యాంక్ వాలెట్ యాప్ అని ఉంది కదా, ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అయిన బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం, ట్విట్టర్ని అయితే ఫాలో చేయడం, ఇవన్నీ సింపుల్ గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి. సో ఈ టాస్క్ అయితే ఎలా చేయాలి చెప్తాను. క్రియేట్ ఎస్ టోకెన్ అడ్రస్ ఫామ్ సబ్మిట్ అని ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సో గైస్ మళ్ళీ వాలెట్లోకి అయితే రండి. మాస్టర్ బ్యాంక్ వాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మల్టీ చైన్ వాలెట్ అని ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, మల్టీ వాలెట్ ఇందాక మీ చేత సైన్ టోకెన్ అయితే యాక్టివేట్ అయితే చేయించాను కదా. సింపుల్గా ఈ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకొని ఈ అడ్రస్ని అయితే కాపీ చేసుకోండి. సో అడ్రస్ని కాపీ చేసుకున్న తర్వాత గైస్ ఇప్పుడు మీరు ఏదైతే అడ్రస్ కాపీ చేసారో ఇక్కడ చూడండి క్రియేట్ ఎస్ టోకెన్ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో అడ్రస్ని అయితే పేస్ట్ ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో గైస్ ఓవరాల్గా ఇలా అయితే ఫామ్ అయితే ఫిల్ చేయండి. సో ఈ ఫామ్ ఫిల్ చేసినందుకు మనం ఏమొస్తాయి అంటే ఎగస్ట్రాగా ఓకేనా, ఈ ఫామ్ ఫిల్ చేసినందుకు ఎగస్ట్రాగా ఇక్కడ చూడండి గైస్ 3S స్టోక్ టోకెన్స్ ప్లస్ 1 మాస్క్ టోకెన్ అయితే వస్తుంది. 2x ప్రాఫిట్ అని చెప్పాను కదా, ఎలా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డౌన్లోడ్ యాప్ అండ్ గెట్ 100% బేసిక్ రావడం అని చెప్పేసి ఇది మనకి ఫస్ట్ టాస్క్. అండ్ గూగుల్ ఫామ్ ఈ గ్లేమ్ ఫామ్ ఉంది కదా, ఇది ఫిల్ చేసినందుకు సెకండ్ టాస్క్ అనమాట. ఓవరాల్గా 2 ఈవెంట్లు అయితే రన్ అవుతున్నాయి. మనకి 2x ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎలా ఏంటని చెప్పేసి చెప్తాను చూడండి. గైస్ మీరు ఈ ఫామ్ ఫిల్ చేసినందుకు మీకు వచ్చే రివార్డ్ ఏంటంటే 3 స్టోక్ టోకెన్స్ అండ్ 1 మాస్క్ టోకెన్ అయితే వస్తుంది. ఓకేనా, అలాగే ఇక్కడ పర్ రెఫరల్కి అయితే వచ్చేసి 1 స్టోక్ టోకెన్ అయితే వస్తుంది. ఈ గ్లేమ్ ఫామ్ని ఎవరికైనా రెఫర్ చేసుకున్నట్లయితే ఇక్కడ 1 మాస్క్ టోకెన్ వాల్యూ ఎంతో ఇచ్చారు, ఇక్కడ అలాగే 1 స్టోక్ టోకెన్ వాల్యూ ఎంత ఇచ్చారు. ఓవరాల్గా గైస్ మీరు గ్లేమ్ అనేది ఓకేనా, ఈ ఫామ్ అనేది ఫిల్ చేసుకున్నట్లయితే మీకు రివార్డ్ ఏంటి ఇక్కడ చూడండి 3 టోకెన్స్ ప్లస్ 1 మాస్క్ టోకెన్. ఓకేనా,
సో అలాగే గైస్ ఇప్పుడు నేనైతే వాలెట్లో ఏదైతే వాలెట్లో కూడా ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో వాలెట్లో ఆఫర్ ఏంటని చెప్పేసి చెప్తాను చూడండి. సో వాలెట్ అయితే ఓపెన్ చేయండి. సో వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్కి అయితే వచ్చేయండి. ఓకేనా, హోమ్కి వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద చూడండి సెట్టింగ్స్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ సెట్టింగ్స్లోకి అయితే రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నోటీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. ఈ నోటీస్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా, సో ఈ నోటీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఆఫర్ అయితే కనిపిస్తుంది, రెఫర్ అండ్ ఎర్న్ రివార్డ్ అని చెప్పేసి, రెఫర్ ఏ ఫ్రెండ్ అండ్ ఎర్న్ రివార్డ్ అని చెప్పేసి సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ ఇదే బ్యానర్ అయితే వస్తుంది. సో వెయిట్ చేయండి, బ్యానర్ లోడ్ అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చదువుకోవచ్చు, జాయిన్ యువర్ రెఫరల్ ప్రోగ్రామ్ నౌ అని చెప్పేసి, యాజ్ సూన్ యాజ్ యువర్ ఫ్రెండ్ డౌన్లోడెడ్ అండ్ రిజిస్టర్ యువర్ రెఫరల్ కోడ్ యూ విల్ గెట్ 1 మాస్ టోకెన్ ప్లస్ 3 స్టోక్ టోకెన్స్, 2x ప్రాఫిట్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఒకసారి చదువుకున్నట్లయితే. ఓకేనా, మీ రెఫరల్ కోడ్తో మీ ఫ్రెండ్ కనుక జాయిన్ అయినట్లయితే మీకు 1 మాస్క్ టోకెన్ ప్లస్ 3 స్టోక్ టోకెన్స్ వస్తాయని చెప్తున్నారు. అలాగే మీ ఫ్రెండ్కి కూడా 1 మాస్క్ టోకెన్ ప్లస్ 3 స్టోక్ టోకెన్స్ వస్తాయని చెప్తున్నారు. ఓకేనా, సో ఇది అప్లికేషన్లో రన్ అవుతున్న రెఫరల్ ప్రోగ్రామ్. అలాగే గేమ్ ఫామ్ మీరు ఫిల్ చేసుకున్నట్లయితే గైస్ మనకి గేమ్ ఫామ్ ఫిల్ చేసినందుకు కూడా బేసిక్ రివార్డ్ ఏంటంటే 3 స్టోక్ టోకెన్స్ ప్లస్ 1 మాస్క్ టోకెన్ అయితే వస్తుంది. ఈ ఈవెంట్ అయితే ఎండ్ అయిపోయిన తర్వాత. ఈవెంట్ అంటే ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అంటే ఈ గేమ్ ఫామ్లో ఇచ్చిన సమ్ రివార్డ్ అయితే ఉంటుంది కదా, ఆ పూల్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈవెంట్ అయితే ఎండ్ అయిపోతుంది. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయితే వేస్తామని చెప్పేసి ఇక్కడైతే చూడండి, ఈవెంట్ పీరియడ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిక్ అంటిల్ ద సప్లై ఈజ్ సోల్డ్ అవుట్. ఓకేనా, ఎంత అయితే సప్లై పెట్టారో వీళ్ళు ఇక్కడ ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు ఎంత సప్లై అని చెప్పేసి ఏంటని చెప్పేసి. ఆ సప్లై ఓవర్ అయిపోయిన తర్వాత గేమ్ ఫామ్ అయితే ఓవర్ అయిపోతుంది, అప్పుడు టోకెన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వాలెట్ ఏ డ్రాప్ ఉంది కదా, అంటే వాలెట్లో ఏదైతే రెఫరెండ్ అండ్ రివార్డ్ అయితే రన్ అవుతుందో ఇది మీకు 24 to 48 అవర్స్ అయితే టోకెన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ ఆటోమేటిక్గా వాలెట్కి అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు అయితే స్టెప్స్ ఇచ్చారు ఏంటి అలా అని చెప్పేసి. సో స్టెప్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఏమో ఇక్కడ మీ ఇందాకైతే ఎలా అయితే మీకు మాస్ టోకెన్ అండ్ సెంగ్ టోకెన్ వాలెట్ని ఎలా అయితే యాక్టివేట్ చేశాను. ఓకేనా, టోకెన్స్ని యాక్టివేట్ అయితే చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ సెక్షన్లోకి అయితే వెళ్ళి రెఫర్ కోడ్ అయితే బిన్ చేసుకోవాలి. సో బిన్ చేసుకున్నట్లయితే మీకు టాస్క్ అయితే డన్ అయిపోయినట్లే. సో ఈవెంట్ ఏ డ్రాప్ ఎప్పుడు రన్ అవుతుందో, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, చదువుకోవచ్చు. ఇక్కడ మనకి రివార్డ్ అయితే వచ్చేసి 1 మాస్క్ టోకెన్ ప్లస్ 3 స్టోక్ టోకెన్స్ అనమాట. గైస్ ఇప్పుడు మీకు అర్థమైందా 2x ప్రాఫిట్ ఎలా వస్తుందో మీకు. ఇక్కడ మీ రెఫరల్ కోడ్ అనేది సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ రెఫరల్ కోడ్ అయితే ఉంటుంది. సో మీ రెఫరల్ కోడ్ పెట్టి మీరు అయితే అన్లిమిటెడ్ బైపాస్లు అయితే చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడు అన్లిమిటెడ్ ట్రిక్ ఎలా చేయాలి అంటే చాలా సింపుల్. గైస్ యాప్ క్లోనర్ ఉంటుంది కదా, సో యాప్ క్లోనర్ని బట్టి ఇక్కడ మేము చూసుకున్నట్లయితే నేనైతే క్లోన్స్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేశాను. యాప్ క్లోనర్లు బట్టి క్లోన్స్ అయితే వేసుకోండి. ఓకే, మీకు ఎన్ని బైపాస్లు అయితే వేయాలనుకున్నారో అన్ని క్లోన్స్ అవసరం లేదు. ఎన్ని బైపాస్లు అయితే వేయాలనుకున్నారు అన్ని క్లోన్స్. సో ఫస్ట్ అయితే ఇది మెయిన్ ఏపీకే. సో ఈ మెయిన్ ఏపీకేలో నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. గైస్ నేనైతే మెయిన్ ఏపీకే అయితే ఓపెన్ చేస్తున్నాను. వెయిట్, గైస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీన్ని అయితే కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్, నా మెయిన్ వాలెట్ ఇది. ఇక నాకు సైన్ అప్ బోనస్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ నేను నైట్ అయితే ట్రై చేశాను ఈ లూట్ని. నాకైతే 24 అవర్స్లో పేమెంట్ అయితే రిసీవ్ అయింది. దాన్ని నేను చెప్పాను కదా $2 to $3 మధ్యలో ప్రాఫిట్ ఉంటుందని చెప్పేసి మనకి టోకెన్స్ అయితే రిసీవ్ అయినాయి ఆల్రెడీ. నాకు సైన్ అప్ బోనస్ కింద 2.68. గైస్ మీరు రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయినట్లయితే మీకు తప్పనిసరిగా అయితే సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. ఓకేనా, పక్కగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మల్టీ వాలెట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మాస్క్ అండ్ సింగ్ టోకెన్స్ ఇవి 2 అయితే వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సింగ్ టోకెన్స్ వాలెట్ బ్యాలెన్స్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి 2.31 ఉంది, మాస్ టోకెన్ 0.37. సో ఇక్కడ మీకు టోకెన్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి 3 టోకెన్స్ అయితే రిసీవ్ అయినాయి నాకు, 3 స్టోక్ టోకెన్స్. అండ్ అలాగే మాస్ టోకెన్ కూడా ఆల్రెడీ ఒకటైతే రిసీవ్ అయింది. ఓకేనా, 24 అవర్స్లో అయితే పేమెంట్ అయితే వస్తుంది. సో పక్క అయితే గ్యారెంటీ. ఇప్పుడు అన్లిమిటెడ్ ట్రిక్ ఎలా చేయాలి అంటే గైస్, యాప్ క్లోనర్ని బట్టి ఒక క్లోన్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, సో ఒక క్లోన్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాలెట్ క్రియేట్ చేస్తారు కదా. సో వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇవి రెండింటిని యాడ్ చేసేస్తారు కదా, సో టోకెన్స్ని. ఓకేనా, మల్టీ టోకెన్ని ఇవి రెండింటిని కూడా యాక్టివేట్ అయితే చేయండి. సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత సో ప్రొఫైల్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మళ్ళీ మై ప్రొఫైల్ అని ఉంటుంది. సో ఈ మై ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. సో మై ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీ రెఫరల్ కోడ్, ఓకేనా, ఇక్కడైతే కాపీ చేసుకున్న మీ రెఫరల్ కోడ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాప్ సెట్టింగ్స్ అని అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. సో సింపుల్గా దీని మీద అయితే వెళ్ళండి. సో యాప్ సెట్టింగ్స్ కాదు గైస్, ఇక్కడ కీ స్టోన్. ఓకేనా గైస్, ఇక్కడ మనకి కీ స్టోన్ చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. కీ స్టోన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ రికవరీ ఫేస్ అని ఉంది కదా, ఇక్కడ ఫేస్కి వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు గైస్ మీరు దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏదైతే పిన్ పెట్టుకున్నారో ఆ పిన్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక రికవరీ ఫేస్ కీ అయితే వస్తుంది. ఆ రికవరీ ఫేస్కి ఎక్కడైతే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఈ వాలెట్ యొక్క క్లియర్ డేటా అయితే చేయండి గైస్. ఓకే, ఏదైతే క్లోన్ చేసుకున్నారో ఈ వాలెట్ని క్లియర్ డేటా అయితే చేయండి. మళ్ళీ ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ ఆఫ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ
సో మళ్ళీ వాలెట్ని అయితే యాక్టివేట్ అయితే చేయండి. సో వాలెట్ని యాక్టివేట్ చేయడం చేసి కదా 2 టోకెన్స్ని యాక్టివేట్ చేయండి. ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ అయితే ఈ వాలెట్లోకి అయితే అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత ఈ వాలెట్ మా ఎస్ టోకెన్ అడ్రస్తో అయితే క్లెయిమ్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. సో క్లెయిమ్ ఫాము అండ్ అలాగే మీ ఇందులో రెఫరల్ కోడ్ని అప్లై చేసేసుకున్న తర్వాత సో ఈ వాలెట్లోకి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. అక్కడ కీ స్టోన్లోకి అయితే వెళ్ళి మీ ఫేస్ స్కిన్ అయితే తీసుకోండి. మీ ఫేస్ రికవర్కి ఎక్కడైనా సేవ్ చేసుకున్న తర్వాత ఈ వాలెట్ని మళ్ళీ క్లియర్ అయితే చేయండి. సో మళ్ళీ సేమ్ స్టెప్స్ అయితే రిపీట్ చేసుకుంటారండి. ఇలా అన్లిమిటెడ్ బైపాస్ అయితే చేసుకోవచ్చు. మీకు 24 అవర్స్లో ప్రతి వాలెట్లో కూడా టోకెన్స్ అయితే యాడ్ అవుతాయి. సో యాడ్ అయిపోయిన తర్వాత నేను మీకు విత్డ్రా ప్రాసెస్ అనేది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో అయితే చెప్తాను ఏంటి ఎలా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి. గైస్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి వాలెట్ ఏ టాప్ ఇప్పటికి వచ్చిన ప్రతి వాలెట్ ఏ టాప్ కూడా పక్కా పేమెంట్ అయితే వచ్చింది. ఆల్రెడీ పేమెంట్స్ రిసీవ్ అయిపోతున్నాయి. ఇవి లిస్టింగ్ అయిన తర్వాత సో నెక్ స్వాప్ చేయాలి ఏంటని చెప్పేసి ఫుల్ క్లియర్ కట్గా అయితే మీకు చాలా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఒక 10 అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు $30 వరకు అయితే ప్రాఫిట్ వస్తుంది. ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా, డబుల్ ప్రాఫిట్ 2x 10 అకౌంట్స్కి మీకు అప్రాక్స్ మీకు ఒక $40-50 వరకు అయితే ప్రాఫిట్ వస్తుంది. అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక 10, 20, 30, 40, 50 ఎలా మీరు ఎన్ని క్రియేట్ చేయగలరు అన్నీ. సో గైస్ ఇలాంటి లూట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీరు వీడియోస్ని అయితే సపోర్ట్ ఇవ్వండి గైస్. మై లవ్లీ బ్రోస్, మై సబ్స్క్రైబర్స్ ఆర్ మై స్ట్రెంత్ అనుకుంటాను ఎప్పుడు నేను. సో మీరు వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి లూట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను ఓవరాల్గా. ఇది గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఒక లైక్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్. ఈ వీడియో గురించి అండ్ ఈ ట్రిక్ గురించి మీరేమనుకుంటున్నారో సో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ అయితే వేసేయండి. థ్యాంక్ యూ, టాటా, గుడ్ బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు